భగవద్గీత పార్ట్ 4 వచ్చేసి జ్ఞాన కర్మ సన్యాస యోగ. అంటే జ్ఞానంతో కర్మ ఎలా చేయాలి అని. మనం పని చేస్తూ ఉంటాం, కానీ ఆ పనిలో మనం బంధాన్ని వెతుక్కుని ఉంటాం. మనం త్యాగం గురించి మాట్లాడుతున్నాం, కానీ భయాన్ని వదలట్లేదు. ఈ చాప్టర్లో కృష్ణుడు చెప్పేది ఒకటే: త్యాగం అంటే పారిపోవటం కాదు, త్యాగం అంటే అర్థం తెలుసుకోవడం అని. అర్జునుడు కృష్ణుడిని అడిగాడు, కృష్ణ, నువ్వు ఒకసారి కర్మ చెయ్యమంటావు, మరొకసారి జ్ఞానంతో కర్మ చెయ్యమంటావు. కర్మ బెటరా లేదా సన్యాసం బెటరా? సన్యాసం అంటే ఇగో వదిలేయడం. నాకు ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ క్లారిటీగా తెలియట్లేదు, అది చెప్పు కృష్ణ అని అడుగుతాడు. ఇలాంటి ప్రశ్నలో మనం నలిగిపోతూ ఉంటాం. ఇది సాధారణంగా ప్రతి ఒక్కరికి వచ్చే ప్రశ్న. కృష్ణుడు శాంతంగా చెప్తాడు, అర్జున, సన్యాసం అంటే పని వదలడం కాదు. సన్యాసం అంటే ఫలం పైన ఆసక్తి వదలడం. కర్మని ద్వేషంతో చెయ్యడం సన్యాసం కాదు. కర్మని జ్ఞానంతో చెయ్యడం, అదే నిజమైన సన్యాసం. ఎప్పుడైతే జ్ఞానంతో పాటు మీ కర్మ తోడవుతుందో అప్పుడే మీకు స్వేచ్ఛ అన్నది దొరుకుతుంది అని కృష్ణుడు చెప్తాడు, పని చేస్తూ కూడా సన్యాసిలా ఉండగలవు అని. మనసులో నేను కర్త అనే భావం వదిలితే అదే సన్యాసం. ఎవరి పని వారి ధర్మం. ఆ ధర్మంని జ్ఞానంతో చెయ్యి. ఫలం రాకపోయినా బాధపడకు, ఫలం వచ్చినా గర్వం పడకు. కృష్ణుడు క్లారిటీతో చెప్పాడు, అజ్ఞాని అంటే పనిలో ఫలం కోసం వెతకడం. వాడి జీవితంలో స్ట్రెస్, ఫియర్, ఇగో అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. జ్ఞాని అంటే వాడి పనిని ధర్మం కోసం చేసేవాడు. వాడి జీవితంలో శాంతి, క్లారిటీ, బ్యాలెన్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. ఒక జ్ఞానికి కర్మబంధం అనేది ఉండదు, కానీ అతను కర్మని కరెక్ట్గా ఫాలో అవుతాడు. ఈరోజు మన జీవితంలో జాబ్ చేస్తూ సన్యాసిలా ఉండగలమా? బిజినెస్ చేస్తూ అటాచ్మెంట్ వదలగలమా? కృష్ణుడు చెప్పేది, నీకు వచ్చే పని నీ భాగ్యం. ఆ పనిని సిన్సియర్గా చేయడం నీ భక్తి. ఇక్కడే నీకు ఇన్నర్ ఫ్రీడమ్ అన్నది దొరుకుతుంది. జ్ఞాన కర్మ సన్యాస యోగ అంటే వర్క్ చేస్తూ ఫ్రీగా ఉండడం. ఇప్పుడు అర్జునుడు శాంతంగా కృష్ణుడికి చెప్తాడు, కృష్ణ, నాకు క్లారిటీ పెరిగింది, కానీ నా మనసులో ఇంకా ఏదో బాధ మిగిలింది అని. కృష్ణుడు నవ్వుతూ చెప్పాడు. అది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. అదే కర్మ సన్యాస యోగ అంటే శాంతిని ఎలా పొందాలి అని. ఫ్రెండ్స్, ఈ చాప్టర్ వెనుక ఇంకా కొన్ని చాప్టర్స్ ఉన్నాయి. ఫస్ట్ వాటిని ఫినిష్ చేసుకుని తర్వాత ఈ చాప్టర్ని ఫినిష్ చేయండి. అలా అయితే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఈ సిరీస్ని కంప్లీట్గా చూడండి, ఎక్కడా మిస్ అవ్వకుండా. ఎంతోమంది వీడియోస్ చూస్తున్నారు, కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి.